సోమవారాలతో పాటు కోటి సోమవారం కూడా ఎంతో విశేషమైందండి. అందరూ అనుకుంటుంటారు కోటి సోమవారం అని పేరులో ఉంది కదా! మరి సోమవారం రాకుండా ఏ రోజు వస్తుందా? ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మనకి ఏ రోజొచ్చింది? రేపొచ్చింది. గురువారం వచ్చింది. గురువారం వచ్చిందేంటి అంటే దీనికి ఏంటంటే మనకి కార్తీక మాసంలో వచ్చే సోమవారాలన్నీ కానీ మనం ఎంత ఫలితాన్నిస్తాయో అన్ని రోజులు ఉపవాసం చేసి పూజ చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, అంతటి ఫలితం ఒక్క కోటి సోమవారం రోజు చేసినా కానీ వస్తుంది. కాబట్టి దానికి కోటి సోమవారం అని పేరనమాట. కోటి సోమవారం ఎలా గుర్తించాలి? మనం కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రాన్ని కోటి సోమవారంగా జరుపుకుంటామండి. మనం చెప్పుకున్నాం కదా! శివకేశవులకు భేదం లేదు. అభేదం. అందుకే ఆయన పుట్టిన నక్షత్రమైన వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం. అలాంటి నక్షత్రాన్ని మనం కార్తీక మాసంలో గొప్ప పండుగగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు మనం శివకేశవులకి భేదం చూడకూడదు. అలాగే ఇంకొక విశేషం ఏంటి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం పండగ చేసుకుంటాం. ఆరుద్ర నక్షత్రం రోజు శివ ముక్కోటి అని జరుపుకుంటాం. ఈయనకి ప్రీతికరమైన మాసంలో ఏమో ఆయన నక్షత్రాన్ని పండుగగా చేసుకుంటున్నాం. ఆయనకి ప్రీతికరమైన మాసంలో ఏమో ధనుర్మాసంలో ఏమో ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఎవరిది? శివుడు నక్షత్రం. శివుడు నక్షత్రాన్ని శివ ముక్కోటిగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మనం శివకేశవులకి భేదం చూపించకూడదు. అభేదం మాత్రమే. ఇంకా మనం కోటి సోమవారానికి వస్తే, కోటి సోమవారాన్ని మనం ఎలా జరుపుకుంటాము, అది ఎలా ముఖ్యమైంది అనేది ఒకసారి చెప్పుకుందాం. కార్తీక మాసంలో మనకి ఏ రోజైతే శ్రవణ నక్షత్రం వస్తుందో దాన్ని మనం కోటి సోమవారంగా జరుపుకుంటాం అన్నమాట. అది ఎలా ఉండాలి? సూర్యోదయంతో కలిసి ఉండాలి. ఇప్పుడు సూర్యోదయంతో లేకుండా వస్తున్నాయి గదండీ 2 రోజులు. ఇవాళ గూడా అలాగే వచ్చింది. ఈరోజు సాయంత్రం నుండి రేపు వరకుంది. రేపు సాయంత్రం వరకుంది. సూర్యోదయంతో ఎప్పుడుంది? రేపుంది కాబట్టి మనం రేపు కోటి సోమవారాన్ని జరుపుకుంటాము. ఈరోజు గురువారం, రేపు గురువారం జరుపుకుంటున్నాం మనం. కోటి సోమవారం సోమవారమే ఉండాలా అని చాలా మంది అడుగుతారు. సోమవారం రోజునే రావాలని విశిష్టత ఏం లేదండి. విధి రోజుల్లో గూడా వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ కోటి సోమవారం రోజు ఏం చేయాలి? ఏం చేసుకోవచ్చు మనం? వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా చేసినా గానీ ఉత్తమమైన ఫలితం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పొద్దున్న లేచి మనం తలస్నానం చేసి చక్కగా ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేసుకొని పొద్దున పూట అభిషేకం చేసుకొని సాయంత్రం ప్రదోష కాలంలో శివారాధన చేసుకోవాలండి. ప్రదోష కాలంలో శివారాధన మనకి ఈ ప్రతిరోజు ప్రదోష కాలంలో ఆమ్, శివారాధన చాలా మంచిది. అందున కార్తీక మాసంలో ఇంకా విశేషమండి. అత్యంత ఫలప్రదమైనది ప్రదోష కాలంలో గుడికి వెళ్ళి దీపారాధన చేసుకొని పూజ చేసుకొని ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు. అయ్యో సునీత ఇలా చెప్పేసింది, మేము ఉపవాసం ఉండాలి అని చెప్పి అందరూ ప్రయత్నించొద్దండి. ఎవరికైతే ఆరోగ్యం సహకరిస్తుందో వారు మాత్రమే ఉపవాసం ఉండండి. లేని వారు పొద్దున్నే గుడికి వెళ్ళి చక్కగా పూజ ముగించుకొని ఇంటికి వచ్చి వారి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోండి. అసలు ప్రదోషం అంటే ఏంటి? శివ పూజలో ప్రదోషానికి అంతటి విశిష్ట స్థానం ఎందుకు వచ్చింది? అసలు ప్రదోష సమయం అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? ప్రతిరోజండి సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల కాలాన్ని ప్రదోష కాలంగా నిర్ధారిస్తారు. ఈ టైంలో పరమశివుడు కైలాసంలో అర్ధనారీశ్వర రూపంలో ఆనందంగా తాండవం చేస్తూ ఉంటాడంట. ప్రతిరోజు ఆయన అర్ధనారీశ్వర రూపంలో ఈ ప్రదోష సమయంలో కైలాసంలో తాండవం చేస్తూ ఉంటాడంట. సకల దేవతలు ఈ సమయంలో కైలాసానికి చేరుకొని శివారాధన చేస్తారంట. అందుకని ప్రదోష కాలానికి అంత విశేషం ఉంది. కోటి సోమవారం రోజు మనం చేసే ఎలాంటి పనులైనా సరే కోటి ఫలితాన్ని ఇస్తాయంట. ముందు శివారాధన ఎలా చేయాలో చెప్పుకున్నాం. పొద్దున్నే శివుడు ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకొని మారేడు దళాలతో అర్చించుకొని ఇంటికి వచ్చేయచ్చు. దీపారాధన కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఏ దానాలు చేసుకోవచ్చు? ఈ రోజున ఏ దానం చేసినా అది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కోటి సోమవారం అన్నారు.
అన్నదానమైనా కావచ్చు, వస్త్రదానమైనా కావచ్చు, సాలగ్రామ దానమైనా కావచ్చు, గోదానమైనా కావచ్చు. ఏదైనా సరే మనకి కోటి రెట్లు ఫలితాన్నిస్తుంది. అదే నది స్నానం చేసామనుకోండి, ఈ రోజున మనం నది స్నానం చేస్తే 16,000 సంవత్సరాలు ప్రతిరోజు మనం గంగా స్నానం చేస్తే ఎటువంటి ఫలితమైతే వస్తుందో, అటువంటి ఫలితం కోటి సోమవారం రోజున స్నానం చేస్తే వస్తుందంట. గంగా స్నానం చేస్తే. గంగా స్నానం అనే కాదు. మామూలుగా నది స్నానం. మనకి చెరువులో ఏ నది ఉంటే ఆ నదికెళ్ళి ఆ స్నానం లేదా సముద్రం ఉన్న సముద్రం దగ్గరికి వెళ్లి చెయ్యొచ్చు. అంతటి ఫలితాన్ని ఇస్తుందంట. ఈ కో ఈ చెప్పుకున్నాం ఆల్రెడీ ఏమేం వ్రతాలు జరుపుకుంచుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వ్రతమైనా చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతమైనా చేసుకోవచ్చు. లేదా ఉపవాసం ఉండి శ్రద్ధగా పూజ చేసుకోవచ్చు. ఈ కోటి సోమవారం గురించి చెప్పాలనిపించిందండి. ముఖ్యంగా ఎందుకు చెప్పాలనిపించిందంటే, మనకి శివుడు, కేశవుడు గురించి టాపిక్ వచ్చింది గదండీ! అందుకని వాళ్ళిద్దరికి భేదం లేదు అనే విషయాన్ని ఇరువురు ఎంత సఖ్యతతో ఉండాలి అని తెలుసుకోవటం కోసం మాత్రమే ఇది చెప్పవలసి వచ్చింది.